అందరూ అనుకున్నాం కదా, కూటమి గెలిస్తే త్రిపుల్ ఆర్‌కి స్పీకర్ పదవి ఇస్తారు చంద్రబాబు నాయుడు అని అందరూ అనుకున్నాం. కాకపోతే రఘురామ కృష్ణరాజు కన్నా టీడీపీలో చాలామంది సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళకే స్పీకర్ పదవి ఇచ్చేందుకైతే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపుతున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే రఘురామ కృష్ణరాజు టీడీపీలో చేరిండు. ఆయనకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు. అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులని, పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తులకి ముందు ప్రయారిటీ ప్రకారం ఆ పార్టీలో సీనియర్లైన అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చేందుకైతే చంద్రబాబు నాయుడు తన యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేసినట్లయితే మనకైతే అర్థమవుతుంది. అందరూ రఘురామ కృష్ణరాజుకి స్పీకర్ పదవి ఇస్తారు, ఆయనైతే స్పీకర్ పదవికి చాలా బాగా సెట్ అవుతారు అని అందరూ అనుకున్నారు. త్రిపుల్ ఆర్ అభిమానులు టీడీపీలో కూడా త్రిపుల్ ఆర్ని అభిమానించే వాళ్ళు అయితే రఘురామ్కి స్పీకర్ పదవి అయితేనే బాగుంటుంది, ఆయనకి స్పీకర్ పదవి ఇస్తే బాగా ఉంటుంది, సీఎం జగన్ని కట్టడి చేయడానికి అని అందరూ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన సీనియర్లకి, అంటే పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకొని, పార్టీ బలోపేతం, పార్టీ కష్టకాలంలో ఉన్న పార్టీని నమ్ముకున్న వ్యక్తులకే చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి ఇచ్చేందుకైతే ఆయన నిర్ణయం తీసుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. అందులో భాగంగా అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఖరారైంది. అలాగే మరి రఘురామ కృష్ణరాజుకి కూడా డిప్యూటీ స్పీకర్, అంటే స్పీకర్ తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకైతే చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపుతున్నట్లయితే మనకి అయితే అర్థమవుతుంది. మరి రఘురామ కృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అని మనకి తెలియాలి. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ఒక చిన్న పదవి, స్పీకర్ పదవి చిన్న పదవి, కాకపోతే స్పీకర్ అందరినీ హ్యాండిల్ చేస్తారు కాబట్టి దానికి ఒక గుర్తింపు, గౌరవం అనేది ఉంది. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అనేది అంత చిన్న పదవిని మరి రఘురామ కృష్ణరాజు ఆ యొక్క పదవిని తీసుకుంటాడా లేదా అనేది ఇప్పుడైతే వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద అయితే మీ అభిప్రాయం వ్యక్తం చేయండి.